రామరాంగ చంద్రకి మార్నింగ్ వెళ్ళేసి బ్రష్ చేసేసి స్నానం చేసుకున్నాను. జగరాజ్పల్లి బస్ స్టాండ్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాను. అక్కడ బస్ స్టాండ్ దగ్గర దిగేసాను. ఇంకా 5 minutes తర్వాత బస్ అయితే వచ్చేసింది. ఇంకా బస్ వచ్చి మా ముందరైతే ఆగేసింది. సో బస్ అయితే ఎక్కేసాను. బస్ ఎక్కిన తర్వాత మనం చూడాల్సింది ఒకటి సీట్లు ఎక్కడ ఉన్నాయో చూసేసాను. అక్కడైతే దొరికింది, వెళ్ళిపోయాను. మొత్తానికి సీట్ అయితే సంపాదించేసాను. కూర్చొని ఇంకా 20 minutes అయితే అలానే కూర్చున్నాను. 20 minutes తర్వాత నేను దిగే బస్ స్టాప్ అయితే వచ్చేసింది. అట్లయితే దిగిపోయాను. బస్సు దిగిన తర్వాత ఆటో అయితే ఎక్కాలి. మళ్ళీ ఆటో అయితే ఎక్కేసాను. మొత్తానికి ఆటో కూడా బయలుదేరింది, వెళ్తున్నాను. నేను ఎక్కడ వెళ్తానో మీకు చెప్పలేదు కదా. మా మామ ఊరు నుంచి మా ఊరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఆటో స్టాండ్ అయితే వచ్చేసింది. అక్కడ నుంచి అయితే దిగిపోయాను. ఆటో నుంచి ఆటో దిగేసి మావనికి కాల్ చేశాను, వస్తారా అన్నాడు. వాడు వచ్చే లోపల ఎందుకు వెయిట్ చేయడం అని నేను కూడా నడుచుకుని వెళ్తాను. ఎండకి నడుచుకుని వెళ్తుంటే 2 minutes లో వాడైతే ఫ్లాష్ మ్యాన్ లాగా వచ్చేసాడు. ఇంకా నేను బైక్ ఎక్కాను. వాడు ఇంటికి పోతాడేమో అనుకుంటే మళ్ళీ రివర్స్ పిలుచుకుని వెళ్ళిపోయినాడు. నాకు ఎక్కడికి వెళ్తున్నావురా, ఇంటికి పోకుండా అని చెప్తే అంగడి దగ్గరికి అయితే వెళ్తున్నాను అన్నాడు. అంగడి దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ వచ్చిన తర్వాత జ్యూస్ అయితే తీసుకున్నాడు. మళ్ళీ జ్యూస్ తీసుకుని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. మా ఇంటికి అయితే వెళ్తున్నాము. వాడు స్పీడ్ తో పోతుంటే నాకైతే గులాబ్ జామ్ గలగలాడిపోయాయి వెనకాల. సో ఇంకా బైక్ కూడా దిగేసి మా ఇంటికి అయితే వచ్చేసాను. ఇదే మా ఇల్లు. ఫస్ట్ లో ఇంట్లోకి అయితే త్వరగా వెళ్ళేసి ఫ్యాన్ స్విచ్ అయితే ఆన్ చేసేసాను. ఇంకేముంది, వచ్చే గాలికి నిద్రపోయాను ఫుల్ గా. బాయ్ గైస్, మళ్ళీ కలుద్దాం.